హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవి దోశలు ఫ్రెండ్స్, చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంట్లు కడుగుతున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ చాలా లాంగ్ టైం తర్వాత అప్పుడప్పుడు మమ్మీకి అంట్లు కడుగుతాను. నిన్న గడిగా ఈరోజు కడుగుతున్నా. చూడండి, అవన్నీ తోమాను ఫ్రెండ్స్. చూడండి, తోమిన తర్వాత అన్ని గిన్నెలు అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక మా మమ్మీకి ఆఫ్టర్నూను నేను టమాటా పచ్చడి వేసుకున్నాను. ఇది నైట్ కర్రీ ఫ్రెండ్స్. వీటిని ఏమంటారో మీరు గెస్ చేయండి. నేను కాకరకాయలు అంటాయి. కాకరకాయలు కొన్ని పేర్లు ఉన్నాయి, మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను, చూడండి. వాటిని ఏమంటారో మీరు గెస్ చేసి చెప్పాలి నాకు. నేను ఆ కాకరకాయని విన్నాను, ముళ్ళ కాకరకాయని విన్నా, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయంట, నాకైతే తెలీదు. మీరు గెస్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను చూడండి వెజిటేబుల్స్ ఎంత సన్నగా కోసాను. ఇవి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు నేను మంచిగా తింటాను అనమాట. ఎంత బాగా తింటానంటే చెప్పలేని మాటల్లో అది. ఆ షాక్ ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, రీజనబుల్ రేట్కి వచ్చినాయి, 3 వచ్చినాయి ఫ్రెండ్స్. అంటే ఎలా అంటే తుప్పు పట్టినా కూడా పాడవునట్లు మంచిగా ఉంటుంది క్వాలిటీ అనమాట అది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ కాకరకాయ ప్రాసెస్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి చూపించలేదు. దాంట్లో ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఆనియన్స్ నేను 3 వేసాను అనమాట. ఇందులో మనం ఆనియన్స్ కూడా మంచిగా వేసుకుంటే బాగుంటుంది. అది కుక్ అయ్యేటప్పుడు, కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది నైట్ డిన్నర్ అనమాట ఫ్రెండ్స్. అనుకోకుండా మా డాడీ అమ్మమ్మ వాళ్ళ ఊరికాడ నుంచి తెచ్చారనమాట అవి. అయితే గుడ్డు కర్రీ, గోంగూర పచ్చడి, నెక్స్ట్ వచ్చేసి ఆ కాకరకాయ ఈరోజు నైట్ స్పెషల్ నాది. చాలా ఎమ్మిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. వైట్ రైస్, అది వైట్ రైస్ అని కూడా చెప్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మా బ్యాక్ సైడ్ సిస్టర్ త్రివేణక్క గారు మాకు ఇది ఇచ్చారనమాట, రాగి సంగటి విత్ చికెన్. బాగా చేస్తుందక్క, తిన్నాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ త్రివేణక్క. అండ్ సారీ అక్క, నువ్వు ఫీల్ అవుతానో నేను మాట్లాడట్లేదు, నువ్వు మాట్లాడలేదు, నేను కూడా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకేనా? నువ్వేం ఫీల్